11/2018 నాడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 2 రోజుల తర్వాత కేవలం ఇద్దరంటే ఇద్దరు, ఒకరు ముఖ్యమంత్రి, రెండవది హోంమంత్రిగా మహమూద్ అలీ గారి యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. జరిగి దాదాపు ఇప్పటికీ 40 రోజుల పైచిలుకు గడిచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ను విస్తరించకుండా రాజ్యాంగ ఉల్లంఘనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఒక పక్కన రాజ్యాంగ ఉల్లంఘన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుంటే, మరో పక్కన నిమ్మకు నీరెత్తినట్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. బీయింగ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, it is a fundamental responsibility of the governor to ensure that the provisions of the Indian constitution are implemented by any state government. But ఇవాళ ఇక్కడ మాత్రం దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, మరి ఇద్దరు కుమ్మక్కైనరా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలతో కుమ్మక్కైనరా, లేదు నరసింహన్ గారు కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ మొత్తం ఎంతమంది అయితే క్యాబినెట్ మంత్రులు ఉండాలో అంతమంది ఉండకుండా కేవలం ఇద్దరితోటే వ్యవహారం నడుపుతూ ఉంటే కూడా కళ్లకు గంతలు కట్టుకొని వాళ్ళ ధృతరాష్ట్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు గవర్నర్ గారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందుకని చెప్పని గవర్నర్ గారిని తట్టి లేపేందుకోసం, ఆయనకు ఉన్నటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక బాధ్యతను గుర్తించడం కోసం అని చెప్పని, గుర్తు చెప్పడం కోసం అని చెప్పని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి లేఖ రాయటం అవుతా ఉంది. గవర్నర్ గారు కళ్ళు తెరవండి, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక అంశాల ప్రాతిపదిక మీద రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టుగా తెరాస ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మీరు పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ జరిపించాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు అంటుండొచ్చు, రాజ్యాంగానికి ఏం సంబంధం, ముఖ్యమంత్రి ఎంతంటే అంత మంత్రులు పెట్టుకోవచ్చు కదా అని చెప్పని. కానీ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది అంటే, ఆర్టికల్ 164(1)(a), the total number of ministers including the chief minister in the council of ministers in a state shall not exceed 15% of the total number of members of the legislative assembly of the state, provided that the number of ministers including the chief minister in a state shall not be less than 12. స్పష్టంగా ఏం చెప్తా ఉంది రాజ్యాంగం 164(1)(a) ఏం చెప్తా ఉంది అంటే, 15% ఒక రాష్ట్రంలో ఉన్న శాసనసభ సభ్యుల యొక్క సంఖ్యకు 15% మించకుండా మంత్రులు ఉండాలా, కానీ 12 కంటే తక్కువ మాత్రం ఉండడానికి వీల్లేదు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఏంటి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉండాలా. ఇది ప్రజల యొక్క ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం కాబట్టి 12 మంది ఉండాలా అని చెప్పని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాసిపెట్టారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పట్టించుకోవట్లేరు. ముఖ్యమంత్రి చేత రాజ్యాంగ రక్షకుడైనటువంటి ఒక గవర్నర్ కూడా దాన్ని పట్టించుకోవడంతో కేవలం ఇద్దరి యొక్క మంత్రులతో ఇవాళ ఒక తమాషా నడుస్తూ ఉంది. ప్రభుత్వం నడుస్తలే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. రెండవది, ఇంకొకటి కూడా మీడియా మిత్రులు దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పని కోరుతా ఉన్నాను, ప్రజలు కూడా శ్రద్ధగా వినాలని చెప్పని. ఆర్టికల్ 163(1) ఏం చెప్తా ఉంది అంటే, దేర్ షల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ as head to aid and advise the governor in the exercise of his functions. అంటే గవర్నర్ తన యొక్క పనితీరుకు సంబంధించిన అంశంలో కౌన్సిల్ ఆఫ్ మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క నేతృత్వంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా ఆయనకు దిశా నిర్దేశం చేస్తారు. 2 అంశాలు, మినిమం 12 మంది మంత్రులు ఉండాలా. రెండవది, గవర్నర్ యొక్క పనితీరుకు సంబంధించిన అంశం పైన ఆయన చేసే పని ఎట్లుండాలా అంటే మంత్రులు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు పనిచేయాలి. మరి ఎవరిస్తా ఉన్నారు ఇక్కడ? కేవలం ముఖ్యమంత్రి గారేమో ఆయన ఫెడరల్ రాజకీయాలను లేకపోతే ఇంకేదో వ్యక్తిగతమైనటువంటి ఒక నమ్మకాల పేరు మీద పూజలు పురస్కారాల మీద ఆయన ఉన్నాడు. మహమూద్ అలీకి మొత్తం 4 డిపార్ట్మెంట్లు మాత్రం కేటాయించినారు. మరి ఆయనకి రబ్బర్ స్టాంప్, మహమూద్ అలీ నియర్ రబ్బర్ స్టాంపర్, అంతకుమించి ఆయన కనీసం హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయించలేడు, ఆయనకి ఏ నిర్ణయాధికారం లేదు. మరి ఎవరి సలహా సూచనల మేరకు గవర్నర్ పనిచేస్తా ఉన్నాడు అంటే మొత్తం ప్రభుత్వం అంతా కూడా తెలంగాణలో ఇవాళ ప్యారలైజ్ అయిపోయింది. నా గవర్నర్ రోల్కు అర్థం లేదు ఇక్కడ.
తర్వాత క్యాబినెట్ లేకపోవడంతో అసలు ప్రభుత్వం ఉన్నా లేనట్టుగా ఒక పెరాలిసిస్ వచ్చినట్టుగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్న ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం రాష్ట్రంలో 33 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే 33 డిపార్ట్మెంట్స్ కూడా 298 ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కనుక తీసుకున్నట్టయితే 298. ఈ 298 సంస్థలకు సంబంధించిన పనితీరును ఒక మహమూద్ అలీకి ఇచ్చింది 4 స్పష్టంగా ఇచ్చినారు. హోమ్ ఇచ్చినారు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినారు, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఇచ్చినారు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇచ్చినారు. మిగతా అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి అయితే సూపర్ కంప్యూటర్ కాదు కదా. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిపించుకొని రివ్యూ చేయడానికి కానీ, మానిటర్ చేయడానికి కానీ, దశాదిశ నిర్దేశం చేయడానికి కానీ ఆయనకు అంత సమయం ఉండదు. ఆయన సూపర్ కంప్యూటర్ కాదు ఇవ్వడానికి. మరి ఎందుకు ఇవాళ ఈ రకమైనటువంటి రీతిలో మీరు ప్రజలను మభ్యపెడతా ఉన్నారు? ఎందుకు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు? ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడతా ఉంటే గవర్నర్ ఎందుకు వాళ్ళకు మధ్య ఒత్తాస పలికినట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మనం ఆల్రెడీ నష్టపోయినాం. 2014 తర్వాత 5 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగాలని చెప్పని నమ్మకంతో 2014లో టీఆర్ఎస్ పార్టీ ఓటేసిండ్రు, అధికారంలోకి వచ్చింది. ఆయనకు ఉన్నటువంటి ఒక ఇరాటిక్ ఆలోచనలతోటి ప్రభుత్వాన్ని ముందస్తుగానే రద్దు చేసేస్తే దాదాపు 5-6 నెలలు మనం నష్టపోయినాము. మళ్ళా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల కోడ్ అని చెప్పని కొంత నష్టపోతా ఉన్నాము. రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది, మళ్ళీ మున్సిపల్ ఎన్నికల కోడ్ వస్తుంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోడ్ వస్తుంది. మొత్తం దాదాపు 1 సంవత్సర కాలం అంతా కూడా నష్టమైపోతా ఉంటే ఎవరి కోసం ఈ ఎన్నికలు? ఎందుకు ఎన్నికలు పెట్టుకున్నాము? మంత్రులు లేనటువంటి ఒక ప్రభుత్వం ఏంది? ఎందుకు ఈ రకంగా ప్రజల యొక్క అవసరాలకు, ప్రజల యొక్క జీవితాలతో ఎందుకు తిలగాతమాడుతుంది ప్రభుత్వం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, ఇవాళ దర్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఎలిగేషన్ దట్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ రిలీజ్ చేస్తలేరు. మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ 1వ తారీఖు నాడు రావాల్సిన పెన్షన్లు దాదాపు ఒక 10 రోజుల తర్వాత కూడా పెన్షన్లు ఈ నెల రిలీజ్ చేయాల, అంటే డబ్బులు లేవని చెప్పని. మరి వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్? రెండవది, మనకి ఇమీడియట్గా బడ్జెట్ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బడ్జెట్ని ఎవరు తయారు చేస్తా ఉన్నారు? ఫైనాన్స్ మినిస్టర్ లేనటువంటి ఒక ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది నాకు అర్థం కాదు. ఒక పక్కన జీతాలు ఇవ్వట్లేదు టైంకు, పెన్షన్లు ఇవ్వట్లేదు టైంకు. కూడా వాళ్ళకి ఎస్ఎంఎస్లు వచ్చినాయి కానీ దే హావ్ నాట్ రిసీవ్డ్ ది అమౌంట్. మరి ఎవరు కడతారు? ఏంది ఇదంతా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా అసలు కీలకమైనటువంటి ఒక సమస్య ఇవాళ తెలంగాణను పట్టిపీడిస్తున్నటువంటిది నిరుద్యోగ సమస్య. దాదాపు 30 లక్షల మంది వాళ్ళ నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన సమస్య మన జరిగిన అసెంబ్లీలో ప్రశ్న లేదు, తర్వాత గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడలేదు. ఇవన్నీ కనుక చూసినట్టయితే ప్రజల యొక్క చింతన లేకుండా కేవలం ఒక మూర్ఖంగా మేమేం చెప్తే అదే వేదం అనేటువంటి రీతిలో తెరాస ప్రభుత్వం నడుస్తూ ఉంటే దానికి కొమ్ము కాసినట్టుగా ఇవాళ గవర్నర్ గారు పనిచేస్తున్నటువంటి వైనాన్ని మేము తప్పుపడుతూ వారికి 163, 164 ఆర్టికల్స్లో ఉన్నటువంటి అంశాలను గుర్తు తెస్తూ దాని ప్రాతిపదిక మీద తెరాస ప్రభుత్వం మెడలు వంచి 12 మంది ఏదైతే మినిమం క్యాబినెట్ సభ్యులు మంత్రులు ఉండాలో ఆ యొక్క సూత్రాన్ని అమలు చేయించి 12 మంది క్యాబినెట్ మంత్రుల్ని అపాయింట్ చేయించి ప్రజలకు అందుబాటులో మంత్రులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాము. కస్టోడియన్ ఇవాళ రాజ్యాంగాన్ని
తెలంగాణ ఎన్నికల సమయంలో పాటుపడ్డ వాళ్ళంతా ఓటమి భారంతో కొంత బాధతో ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు మాత్రం పట్టిన జెండా వదిలిపెట్టకుండా సర్పంచ్ల ఎన్నికల్లో పెద్ద ఎత్తున పనిచేసిండ్రు. ఆ పనిచేసినటువంటి ఒక ఫలితం ఇవాళ స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు ద్వారా స్పష్టంగా కనబడతా ఉంది. వారి అందరి యొక్క కృషికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వాస్తవానికి కొన్ని లోతుగా కనుక మీరు ఫలితాలను అబ్జర్వ్ చేసినట్టయితే 800 పైచిలుకు సీట్లు దాదాపు సర్పంచ్ స్థానాలన్నీ కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. పోటీ జరిగినటువంటిది సర్పంచులు మాకు ఇవ్వాలి. వీ షుడ్ నాట్ విన్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ సర్పంచెస్. అయినప్పుడు కూడా 1/3 సీట్ పోటీ జరిగిన వాటిలో 1/3 సీట్లు మేము గెలిచినాం అంటేనే శాసనసభ ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగినాయి అనేటువంటి ఒక ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకి వాళ్ళ ఊతమిచ్చేటువంటి ఫలితాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. బెదిరించిండ్రు. వాస్తవానికి 1800 గెలిచిన దాంట్లో కూడా ఇంకొక విషయం, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైనటువంటి ఒక నాయకులను గ్రామాల నుండి గుంజుకొని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పెట్టడంతో గెలిచిండ్రు తప్ప అది సొంత బలంతో కాదు. ఈ గెలుపు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి ఊతమిచ్చినటువంటిది. ఆ ఊతం ఇవ్వడానికి తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పల్లెలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండో దశను కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 25వ తారీఖు నాడు, తర్వాత 31వ తారీఖు నాడు కూడా రెండో దశలో జరగబోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఏ ఉత్సాహంతో ఇవాళ మొదటి దశలో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిండ్రో ఇవాళ వచ్చిన ఈ గెలుపుకు ఆధారం చేసుకొని ఇంకా బలంగా పనిచేయాలని చెప్పని, తప్పనిసరిగా కాంగ్రెస్కు మంచి రోజులు మళ్ళా రాబోతున్నాయని చెప్పని విశ్వసిస్తూ పనిచేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి చివరిగా ఒక అంశం, నిన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ట్యాంపరింగ్ జరిగింది, హ్యాకింగ్ జరిగింది అని చెప్పని ఏదైతే సయ్యద్ సుజా అనేటువంటి ఒక వ్యక్తి లండన్లో ఏదైతే హ్యాకథాన్ నిర్వహించి 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ తప్పిదాలకు పాల్పడ్డదని చెప్పని, తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ తప్పిదాలకు పాల్పడ్డది, హ్యాకింగ్ జరిగింది అని చెప్పని చెప్పినటువంటి నేతృత్వంలో